అయ్యా మరి ఆ ప్రవక్త కూడా అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన మంచి ప్రవక్త కాకపోతే అద్భుతాలు ఎక్కడి నుంచి జరుగుతాయని మీరు అంటారేమో. అసలు అబద్ధ ప్రవక్తలే ఎక్కువ అద్భుతాలు చేస్తారు, జనాన్ని బాగా మోసం చేస్తారు. బైబిల్లో ప్రభు అంటారు, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి వాళ్ళు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేస్తారు. మరి ఆ తోడేళ్ళని నమ్ముదామా? మీకు ఒక మాట చెప్తా. ఫరో ఎదురుగా మోషే గారు నిలబడి కర్రను బాడేస్తే పామైంది, ఆల్రెడీ మీకు చెప్పా. వాళ్ళ మనుషులు కూడా కర్రలు బాడేస్తే ఏమయ్యాయి? ఇప్పుడు మరి ఫరో దేవుణ్ణి నమ్ముదామా? ఫరో దగ్గర ఉన్న పాస్టర్లను నమ్ముదామా? మోషే ఇట కాదని రెండో అద్భుతం చేశాడు. ఏంటి? నీళ్ళల్లో కర్ర పెట్టగానే నీళ్ళన్నీ రక్తమైపోయాయి. ఇప్పుడు చేయండి మీరు అద్భుతం అన్నాడు. ఓ అదెంత పని, మాకు కూడా వచ్చని వాళ్ళు కూడా నీళ్లను రక్తంగా మార్చారు. మరి నమ్మేద్దామా? ఫరో దగ్గర ఉన్న సేవకులు కూడా ఒరిజినల్ పాస్టర్లే అని నమ్మేద్దామా? ఇలా కాదని మోషే గారు ఏట్లో నుంచి కప్పలు రావాలి అంటే కప్పలు వచ్చాయి. నీకేనా పెద్ద కప్పలు మాటినేది, మాకు కూడా ఇంటాయి కప్పలని వాళ్ళు కూడా కప్పలు రప్పించారు. ఇప్పుడు వాళ్ళు కప్పలు రప్పించారని, వాళ్ళు రక్తం చేశారని, వాళ్ళు కర్రను పాముని చేశారని నమ్మేద్దామా? గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు కూడా బయట అద్భుతాలు చేస్తాయి. అద్భుతాలు అనేటటువంటివి ఒక క్రైస్తవునికి ఎప్పుడు ప్రామాణికంగా మారకూడదు. సత్యవాక్యమే ఆ బిడ్డకు ప్రామాణికంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం.